క్వశ్చన్ మార్క్ 1 hour 53 minutes రన్ టైమ్తో ఆల్రెడీ యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. అయితే ఇప్పుడు మరి అందరూ కమెంట్స్లో క్వశ్చన్ మార్క్ రివ్యూ ఇవ్వన్నా అంటే 2023లో రిలీజ్ అయింది కదా, త్వరలో టీవీలో టెలికాస్ట్ అవ్వబోతుందేమో, సర్లే యూట్యూబ్లో ఉంది కదా, లెస్ దెన్ 2 hours రన్ టైమ్ అని స్టార్ట్ చేసి చూసా. ఏ క్లాస్ తుప్పాస్ మూవీ ఇది. స్టార్టింగ్ చూసి ఎవరైనా సరే పెద్ద థ్రిల్లర్ ఏమో అనేలా రీసెర్చ్ చేసిన పాయింట్స్తో బిల్డప్ ఇచ్చి, ఇంకా స్టార్టింగ్ తప్ప మిగతా సినిమా అంతా స్టోరీ మీద కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించలేదు. అడవిలోకి వెళ్తారు కొందరు ఆర్కియాలజిస్ట్స్ ఏదో ఒక మిస్టరీని అక్కడ ఛేదించడం కోసం. బట్ ఏ మాత్రం ఎంగేజింగ్గా లేకపోగా మినిమం ఎంటర్టైన్ చేయలేదు. ఏం నచ్చలేదు నాకైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దారుణంగా చనిపోయే సీన్స్, ఇంకా ఒక చోట రొమాన్స్ ఉంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిందే. ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్లో చెప్పే కొన్ని మిస్టరీ పాయింట్స్ అండ్ వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందన్న పాయింట్కి లాస్ట్లో చెప్పే ఒక యూనిక్ థ్రిల్లింగ్ పాయింట్స్, ఇంతే. ఇవే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ జీరో థ్రిల్స్. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే క్లారిటీ కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేస్తే అప్పుడు అర్థమవుద్ది వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ ఈ మధ్యలో వచ్చే డ్రామా అంత సిల్లీగా, ఎటువంటి ఇంపాక్ట్ లేని విధంగా నీరసం వచ్చేలా తీసి పడేశారు. యాక్టింగ్ బాగాలేదు, ఓవర్ యాక్టింగ్లా అనిపించేది. కెమెరా వర్క్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేదు, డబ్బింగ్ సెట్ కాలేదు చాలామంది యాక్టర్స్కి. కొందరు మధ్యలో ఎందుకు వస్తారో తెలియదు. స్క్రిప్ట్ వైజ్ జీరో, థ్రిల్స్ వైజ్ జీరో, ఎంటర్టైన్మెంట్ వైజ్ జీరో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు టైం వేస్ట్, ఇంకా మీరే ఆలోచించండి. గుడ్ పాయింట్ బట్ ఎగ్జిక్యూషన్ గోన్ రాంగ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.